మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్కు పేరు వస్తుందో బీఆర్ఎస్కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈరోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. వై ఆర్ యు నాట్ రన్నింగ్ ద మోటార్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. సమక్క బ్యారేజ్ ఆన్ చేయి బాబు. ఎస్, 1,08,000 క్యూసెక్లు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్కులు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది, ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లుంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే, అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 0.5 టీఎంసీ, 2,500 అంటే రోజు 0.5 టీఎంసీ. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్క చుక్కను ఒడిచిపడుతుంటే నువ్వు జారవిడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినారు. కట్నీళ్లు పెట్టిన పోయోలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లున్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే.
అందులో సగం పైసలు ఉత్తగానే పనిచేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తిండ్రు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఇప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి విత్ ఇన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా, బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నాయి, మేము ఇయ్యలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోండి, అప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకాలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారు అని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి, నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ను కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు.